ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ప్రజలే కాదు, ఆయన వీకెండ్ కమెంట్స్ వినేవాళ్లే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా స్పందించారు ఈ విషయం పైన. నారా లోకేష్ గారు, మీకు పక్కన స్లైడ్ వస్తుంది చూడండి, జగన్ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వైసీపీ రౌడీ మోకలు హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం ఆ పార్టీ విష సంస్కృతికి మరోసారి బయటపడింది. నిజాన్ని నిర్భయంగా చెప్పగలే దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సాక్షి హైదరాబాద్ ఆఫీస్కి ఆంధ్రజ్యోతి ఎంత దూరమో ఆంధ్రజ్యోతికి సాక్షి కూడా అంతే దూరం ఉందన్న సంగతి మర్చిపోవద్దు జగన్ గారు. మీడియా కథనాల పట్ల నిరసన తెలియజేసే పద్ధతి ఇది కాదు. మీలాంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ భయపడే రకం కాదు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు. మీకు గుర్తుండే ఉంటుంది, మీ నాన్నగారు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై బుల్డోజర్లు పంపించిన ఏబిఎన్ ఆర్కే గారు వెనక్కి తగ్గలేదు. మీ నాన్నగారు పంపిన బుల్డోజర్లు వెనక్కి వెళ్ళాయి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయిన మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పాలి, కథనం ప్రచురిస్తే ఆధారాలతో ఖండించాలి, కథనం ప్రసారం చేస్తే తప్పైతే తప్పని చెప్పగలగాలి. ఇవేవి మీ దగ్గర లేనప్పుడు ఇలాంటి దుర్మార్గపు దాడులు తెగబడటం అలవాటుగా మార్చుకున్నారు. ఇది తప్పు జగన్ గారు. జనం చీ కొట్టినా మారకపోతే ఎలా? మీ వెనక గోండాలు ఉండొచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెనక ముందు ప్రజలున్నారు. ఇది నారా లోకేష్ గారు క్రిస్టల్ క్లియర్గా రాసిన ట్వీట్. దీంట్లో ఆయన బాగా చెప్పారు, ఏబిఎన్కి సాక్షి అని దూరమో సాక్షికి కూడా ఏబిఎన్ అంతే దూరం. నిజంగానే రాజశేఖర రెడ్డి బుల్డోజర్లు పంపించాడు. అప్పట్లో మీడియా పైన చెలరేగిపోయాడు రాజశేఖర రెడ్డి. ఏమైంది? బుల్డోజర్లు వెళ్ళి నిజంగానే తోక ముడుచు కూర్చున్న రాజశేఖర రెడ్డి. నువ్వు పిగ్గలుతావా జగన్?